అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్లో ఇన్స్టంట్ టమాటా పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కరివేపాకు, పోపు గింజలు, ఎండుమిర్చి, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్. నేను ముందే టమాటాలు, పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కడాయిలో కొంచెం ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. కడాయి పెట్టుకున్నాం. ఇప్పుడు కొంచెం దాంట్లో నూనె వేసుకుందాం. తగినంత నూనె వేసుకొని పోపు గింజలు, కరివేపాకు వేసేసుకుందాం. ఆయిల్ మరిగినాక పోపు గింజలు, కరివేపాకు, రెబ్బలు, ఇప్పుడు కొంచెం ఇంగువ, వేస్తే చాలా రుచిగా ఉంటుంది. చాలా స్మెల్ కూడా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది కూడా. ఇలా పోపు పక్కకు పెట్టుకొని మనం టమాటా, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలన్నీ ఒక దాంట్లోకి వేసుకుందాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మీకు తగినంత మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉల్లిగడ్డలు వేసుకోవచ్చు. తర్వాత పుదీనా, కొత్తిమీర, ఇప్పుడు అవి వేసుకున్నాం కదా, కొంచెం ఉప్పు తగినంత వేసుకుందాం. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇది పసుపు పోపులోనైనా వేసుకోవచ్చు, ఇట్లా పైనుంచి అన్నా వేసుకోవచ్చు. దీన్ని కొంచెం మంచిగా కలుపుకుందాం, ఉప్పు కలిసేటట్టుగా. ఇప్పుడు మనం చేసుకున్న పోపు దీంట్లోకి వేసుకొని కలుపుకోవాలి. ఇన్స్టంట్ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇవి ఏం కూరగాయలు లేని రోజు, కొన్ని టమాటాలు ఉన్నాయి అనుకున్న రోజు చక్కచక్క చేసుకొని వేడి వేడి అన్నంలో తినేస్తే చాలా బాగుంటుంది.